అవ్వా రాత్రి నుంచి నిద్రనే పడతలేదు. ఎప్పుడు తెల్లారుతుందా అని చూస్తున్నా. తెల్లారికి గిన్ని గంటలా ఇలా ఇవ్వాలి వచ్చినా ఇచ్చిపెట్టేది లేదు. నీ అవ్వా ఇంకా వెళ్తలే బయటికి. పొద్దుగాల చూసున్నా 6 గంటలకు. ఇక వస్తలేదు అది వస్తలేదు బాయికాడ పోకుండా కూర్చుంటే. అబ్బా బయటికి రాగానే నేను ముందే నెంబర్ తీసుకుంటా. నెంబర్ తీసుకొని వాట్సాప్లో ఆయని పెడతా. ఆయని పెట్టంగానే ఆమె ఆయని పెడుతుంది. దాని తర్వాత నేనేం పెట్టాలి? ఏదో పెడదాం ఇంకా. ఎల్లిదిరా వచ్చిందిరా. అవురా అవురి ఏడి కుడుకుతురా ఎవడి సప్పుడు ఏరేమరా? అర్జెంట్ గా బాత్రూమ్ పోతున్నాం ఆగుతలేదు అందుకే ఉరుకుతున్నాం. మరి నువ్వెందుకు ఉరుకొస్తున్నావు? నేను బయట దేశం పోతున్నా. నేను కూడా బాత్రూమే పోతున్నా. అందుకే ఉరుకొస్తున్నా. ఏయ్ నువ్వేడికి ఉరుకుతున్నావురా? ఏందన్నా నువ్వు? ఆడ బాత్రూమ్ పోతే నేనేమన్నా బల్లకాడికి పోతున్నా? నేను కూడా బాత్రూమే పోతున్నా. అబ్బా బగ్గ తప్పించుకుంటారా ఇద్దరు. బాత్రూమ్ పోయే బాడకాలు బాత్రూమ్ పోక ఓడేమో షెట్ సాటుకి వెళ్ళిండు, ఓడేమో పుట్ట సాటుకి వెళ్ళిండు. ఎందుకురా దాచుకున్నారా సాటుకి ఇద్దరు? లేదన్నా చింత చెట్టు వెనకకెళ్ళి వచ్చి మంచం మీద కూర్చొని ఇంక మీ ఇంట్లోకి వెళ్ళంగానే ఆ వెనకవాడి పోతున్నాం. నడుగురి అందరం కలిసి బాత్రూమ్ పోదాం. హలో గైస్, వీడియో కన్నా ముందు అయితే మీకు ఒక అప్లికేషన్ కూడా చెప్తా. దాని పేరు ఎంపీఎల్ ఒపీనియో. సో దీంట్లో ఏంటంటే ఇంటర్నేషనల్ మ్యాచ్లు, లీగ్ మ్యాచ్లు, ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతాయి కదా. సో వాటిపైన మనం ఎస్ఆర్ను పెట్టి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకా మనం ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు WPL కూడా జరుగుతుంది కదా. ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లు, సౌత్ ఆఫ్రికా లీగ్స్, ఇంకా ఇంటర్నేషనల్ మ్యాచ్లు కూడా జరుగుతున్నాయి కదా. సో దీంట్లో మనము ఇండియా గెలుస్తుందా లేదా అని కరెక్ట్ ఆన్సర్ చేసి మనం మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకోటి ఏంటంటే 15 ఓవర్లలో 150 స్కోర్ కొడతా లేదా అని గెస్ చేయాలి. అపోజిట్ వాళ్ళతో కరెక్ట్ గా గెస్ చేస్తే అది కరెక్ట్ అయిందనుకో అట్లా కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. గైస్ ఇంకోటి ఏంటంటే మనం మనీ విత్డ్రా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా ఇవే కాబట్టి ఇంకా చాలా వేరే గేమ్స్ కూడా ఉంటాయి. అది క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, కబడ్డీ, సో ఇట్లాంటివి అనమాట. మీరు క్వశ్చన్ చేసి ఆన్సర్ చేసి ఆపోజిట్ వాళ్ళతో మ్యాచ్ అయిందనుకో మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో మరి ఇంకేంటంటే కింద కామెంట్ సెక్షన్ లో అయితే లింక్ ఇచ్చిన వెంటనే వెళ్ళి లింక్ ఓపెన్ చేసి ఒపీనియన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఏడుకురుకుతురా? వదిలిపెట్టా నాకు బాత్రూమ్ వస్తుంది పోవాలి. నువ్వు ఉండరా? ఎన్ని గంటలకు వచ్చినావు నువ్వు? షెట్ సట్టుకో 6 గంటలకు. నువ్వురా? నేను అండక కాదన్నా 5:30కి వచ్చి మేకల తోటలో కూర్చున్నా. మరి నేను రాత్రి అంతా నీరవ కూడా కూర్చున్నారా? నేనేమని చెప్పాలి? ఇక్కడ నేనే సీనియర్. అర్థమవుతుందా? నడువురి. సీనియర్ లేదు, బోనియర్ లేదు, ఇవ్వని టాలెంట్ అందే. నడువురి బాత్రూమ్ పో. ఈ పోరగాళ్ళు పండుగ కాడ రాత్రి పోరు చుట్టూ తిరిగిరు. తెల్లారంగానే ఆ పోరెనక పోతురు. వీళ్ళ సంగతి ఏందో చెప్తే అలా. ఏంది మీరు నిన్నటి నుంచి నా చుట్టూ తిరుగుతురు? నేను చెప్పిన ఈ పాడక నాకు అవి ఏమనుకుంటుందిరా? ఇదైతే ఉత్తగాడు. వాళ్ళ సంగతి ఇష్టపడి కానీ ఇంతకు నువ్వెవరు? ఏం మాట్లాడుతున్నావు? మర్చిపోయినావా? నిన్న సాయంత్రం మీ ఇంటికాడ పండుగ అవుతుంటే నేను చెప్పలే మందిలా
నాకెప్పుడు చెప్పినావు? ఆగో గట్ల మర్చిపోతే ఎట్లా? తప్పు కాదు. నిన్న మీ ఇంటికాడ పండుగ చేస్తుంటే పిలవకుండా వచ్చి నిన్ను దొంగ దొంగ సూపులు చూసుకుంటా షయంతా మీదికి లేపి ఊకి చూపుకుంటా చెప్పిన చూడు. ఆ దొంగకోలు పట్టేటం లాగా చూసింది నువ్వే కదా? నేనే గుర్తు పట్టిందిరా. నువ్వే గాని అసలు ఎవరు నువ్వు? నాకెందుకు హాయ్ చెప్పినావు? ఓ పిల్ల ఈయన ఒక్కడే చెప్పలే హాయ్, సార్ నుండి నేను కూడా చెప్పిన హాయ్. ఏ నువ్వు ఆగరా బాయ్, వీళ్ళిద్దరే చెప్పినా అనుకుంటావా? నేను కూడా చెప్పినా. నువ్వు ఇంట్లోకి వెళ్ళి బిందెత్తుకోవచ్చు గోలెంలో వస్తున్నప్పుడు నేను కూడా చెప్పినా, కానీ నువ్వే పట్టించుకోలే. నన్ను తప్పు పట్టుకోవద్దు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. అరే మిమ్మల్ని పట్టించుకోలే కానీ ఆగుర్రి. గట్లంటే ఎందుకు చెప్పినావని? ఒక హైదరాబాద్ అమ్మాయి మా ఊళ్ళో మా పక్క వాళ్ళ ఇంట్లో పండుగ జరుగుతుంటే ఆడ నుంచి వచ్చినావు, కనీసం చెప్పే అర్హత నాకు లేదు. అవునా? ముందు బనీని చక్కగేసుకో. లేచి అట్నే వచ్చిన కదా. టంకు ట్యాంకు లేదు, నీళ్ళ ట్యాంక్ లేదు. కానీ ఇంకొకసారి హాయ్ బాయ్ అని నా వెనక తిరిగిరు అనుకో, మా బాబాయ్కి చెప్తా. అరే ఆ పిల్ల చెప్పేది అర్థమవుతుంది కదా. ఇంకోసారి అట కుక్క లెక్క ఆ పిల్లనిక తిరగకుర్రి. ఒకవేళ తిరిగింది అనుకో అంకుల్కి చెప్తుందట, అదే అలా బాబాయ్ మా మామకి చెప్తుందట. హలో మిస్టర్, నువ్వు నా వెనక తిరగకు, అర్థమవుతుందా? కాదు ఎందుకు బాధపడుతుర్రా? ఆ పిల్ల ఏమన్నది? ఆమె వెనక తిరగొద్దు అన్నది. మరి ముందర తిరుగుదాం అన్న అగో వీళ్ళేంది నా వెనక పడొద్దంటే ఏకంగా ముందుకే వచ్చిరు. ఆగురి. ఏంది కుక్కల్లాగా అట్లా కొట్టుకుంటారు? నక్కలో తర్వాత ముచ్చడు గానీ నువ్వు పిలిచింది నన్నే కదా. నన్నే పిలిచినావు కదా. మిమ్మల్ని ఎవడు విలువలే గాని నా వెనకాల పడొద్దని ఇందాక నేర్పినా కదా, మళ్ళీ ఎందుకు వచ్చిరు? అవునా? ఇదివరకు ఇట్లా కొట్టుకొని వాడు వెళ్ళిపోయినరా, మన ఇద్దరం ఇట్టే కొట్టుకుంటే ఇజ్జత పోతుంది. మరి ఏం చేద్దామంటావు? మరి ఏం చేద్దామా? ఇగో నేను పెద్దోని కదా, ముందుగాల పోతా, ఆ పూరిని పడేస్తా. పడ్డది అనుకో నేను చూసుకుంటా, పడలేదు అనుకో నీకు ఇచ్చేస్తా. నన్ను పెద్దోని కానీ నీకంటే నేను చిన్నోని, ఫస్ట్ నేను పోతా, నేనే పడేసుకుంటా. మరి పడపోతారా? పడపోతే నువ్వు నాకంటే పెద్దోని కాదు, నువ్వు పడేసుకో, నేను పోతున్నా. వామ్మో పెద్ద డేంజర్ గాడు, పడేసినా పడేస్తాడు. నా పిల్ల ఎందుకు వస్తుంది? ఏందే ఎటు పోతున్నావు? ఎట్లేదు నేనెటు పోతున్నా, బావి కాడికే వస్తున్నా. నువ్వు బావి కాడికా? ఎప్పుడు బతిరాడు బావి కాడికి రమ్మన్నా రాందానివి, ఇవాళ వచ్చినావంటే ఏడుకో పని మీదనే పోతున్నావు. మంచి మర్యాద అడుగుతున్నా, ఎడిపోతున్నావు చెప్పు. ఏం లేదు, గట్టి వరకు చెప్తా ఆగు. మన ఇంటి పక్క ఎల్లక్కలు పండుగ చేసిరు చూడు, గలింటికో పోరొచ్చింది చూసినావా? చూసినా, ఎందుకు చూడలే? మస్తుంది. అంటే పిల్ల మంచిగుంది అంటున్నా. ఉంటది ఎందుకుండది? గా పిల్లనికనే గా నీళ్ళు భిక్షపతి ఆ పోరెనక పోతురని నేను వచ్చిన చూద్దామని. ఒకసారి నీ వెనక తిరిగి చూడపోయినవే. నా వెనకనా? ఎందుకయ్యా? ఎందుకు నీ వెనక ఇంకెవరన్నా వస్తురేమో అని. ఏ మాట్లాడుతున్నావు? ఒళ్ళు ఎట్లుంది? నా వెనక ఎవడొస్తాడు? నా వెనక ఇట్లా ఎవడని వస్తే చెప్పుతాడు కొడతా కదా. వాళ్ళెడిపోతే నీకెందుకే? వాళ్ళెటు పోతారంటే వెనక వచ్చిందంట. గట్లా కాదు, ఆ పిల్లే కొత్త పిల్ల, ఆ పిల్ల ఏదో ఊరు చూద్దామని వస్తే ఈ తీటబడుకోవాలేనా, ఆ పిల్ల వెనక పోతురని నేను వచ్చిన. అవునవును, బాగా సతాయిస్తారు. ఎవరి దాకా నేను కూడా చూసిన. నేను కూడా వస్తా. ఏంద్రా పిల్లనే బాగా సతాయిస్తున్నంట?
నేను ఎవరు ఎందుకు పడతానా? నాకేదో లవర్ లేనట్టు ఎట్లా పడుతున్నా? బయటకు రావద్దు నేను. ఎందుకు రాని బద్మాష్ మాటలు మాట్లాడుతారు? పొద్దు నుంచి ఇక పోరేను కాదు దెక్కుంటే తిరిగింది నేను చూడలేదు అనుకుంటున్నావా? నేను దెక్కుంటా తిరిగిన కిషోర్ గాడే పుచ్చిగాడు ఆ పోరేనక పోతా ఊరు నేను వాళ్ళనికి వచ్చిన. ఎందుకు అన్నీ వదలాడుతున్నావు? నాకు తెలుసు ఎవరెవరు తిరిగిరు, నీ పేరేంది, నీ ఊరేంది, నీ అయ్యేం చేస్తాడు, నీ అవేం చేస్తాడు అన్ని అడిగిరు. నాకు తెలుసు, నేను అన్నింటినే ఉన్నా, మీ వెనక వస్తూనే ఉంటున్నా. నేను అడిగినా? ఇగో నేను వేరే పని మీద వచ్చిన. ఆ బుచ్చిగాడు చెప్తుంటే అర్థం కావట్లేదా? అందమైన అమ్మాయి చెప్తే నాకే కాదు ఎవ్వరికి అర్థం కాదు. ఏంది నువ్వు బాగా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? ఓవర్ యాక్టింగ్ చేస్తలేను, ఒకటి చేస్తున్నా. ఒకటేం చేస్తున్నావు చెప్తా కానీ తిట్టొద్దు మరి. ముందు చెప్పు, చెప్పినాక కొడతానో చంప వగల కొడతానో తెలుస్తుంది. ఏం లేదు, నేను నిన్ను మస్తు లవ్ చేస్తున్నా. అవునా? ఎప్పటి నుంచి? రాత్రి నుంచా? ఇదే మాట మా ఇంటికి వచ్చి మా వాళ్ళకి చెప్పు. మీ వాళ్ళ ముందేంది, మీ వాళ్ళ వెనక కూడా చెప్తా. అంత దమ్ముంది నాకు. లవ్ అంటే ఊకనే అనుకుంటున్నావా? ఎన్ని ఎదుర్కోవాలి. చెప్తావురా, వెనక ముందేంది, నువ్వు మీద నిలబడి కూడా చెప్తావు. ఎందుకు చెప్పావు? బాబాయా? చెప్పు బాబాయ్. ఈయన కోడలు? ఈ అమ్మాయి కోడలు ఎందుకైతే బాబాయ్? రాత్రి మన ఇంటి పక్క వాళ్ళ ఇంటికి పండుగకు వచ్చి చూసినావా? ఆ అమ్మాయి. మరి ఆ అమ్మాయి అయితే ఆ అమ్మాయి వెనక నువ్వెందుకు వచ్చినావురా? కాదు బాబాయ్, అమ్మాయి కొబ్బరి బండ దింపిమంటే వచ్చిన. కొబ్బరి బొండాలా? నేను ఎప్పుడు తెంపేమన్నా? అన్ని అబద్ధాలే చెప్తుండా ఆయన. నాకు తెలుసమ్మా, నాకు తెలుసు. వీడు అన్ని అబద్ధాలు చెప్తున్నా తెలుసు. ఆ పోరి రాత్రి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, దాని వెనక పొద్దు నుంచి తిరుగుతురు. నేను చూస్తూనే ఉన్నా. నేను కాదు, అనిల్ గారు కిషోర్ గారు తిరిగి ఆమె వెనక. నేను తిరగలే. ఓయ్యా, నీ కొడుకైతే గట్లనే చేద్దువా? నడువురా, నిన్ను 4 తలిచ్చి అన్నం వదిన గొప్ప చెప్తా. నడు ఇంటికాడ తిని కూర్చోరంట. గా పిల్లబడి తిరుగుతారా? నడు. వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ పటాస్. అందరూ మంచిగా రా. మేమైతే మా టీంతో అయితే సేఫ్గా ఉన్నాం. సో ఇదేంది ఒక కొత్త వీడియో అయితే ట్రై చేసినాం, కొంచెం డిఫరెంట్గా. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మా విలేజ్ పటాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట మాత్రం గట్టి కొట్టురి. ఇంట్లోకి తొందర పడకండి. వీడియో చూసినాక సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. బాయ్ బాయ్.